రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో మీరు ఉన్నారనుకుంటా ఆ సమయంలో 90% తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, ఇదొక స్కాన్ లాంటిది, దీని ప్రకారం తెలంగాణ మోడల్ వెల్ఫేర్ స్కీమ్స్ దేశం మొత్తం కూడా చేస్తామంటారు. ఆల్రెడీ కర్ణాటకలో చెప్పారు, అక్కడ కంప్లీట్ కాలేదు. బీహార్లో నితీష్ కుమార్ చేశారు, బీహార్ తర్వాత సెకండ్ స్టేట్ తెలంగాణ అయింది. ఒక బీసీ బిడ్డగా మీరు దీన్ని ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిందని. ఇప్పుడు భరత్ అక్కడ ఇప్పుడు నేను అంటున్నా, కులగణన అనేది ఒక మాట భరత్ గారు, నేను చాలా సందర్భాలు చెప్పిన, ఒక రాష్ట్రంలో ఒక కులం బీసీలో ఉంటుంది, అదే కులం ఇంకొక రాష్ట్రంలో ఎస్సీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లంబాడాలు ఉన్నారండి మన దగ్గర లంబాడాలు ఎస్టీ తెలంగాణలో, అదే కర్ణాటక పోతే ఎస్సీ అవుతుంది. రజకులు మన దగ్గర దోబీ పనిచేసే వాళ్ళు రజకులు ఇక్కడ బీసీ, పక్క కర్ణాటక పోతే ఎస్సీ కింద ఉంటారు. ఇవాళ మత్స్యకారులు ఒక వేరే స్టేట్లో ఎస్సీలుగా ఉంటారు, మత్స్యకారులు ఇక్కడ బీసీలుగా ఉంటారు. అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కులం ఒక వృత్తి ఒకే కులంలో ఇప్పటికున్న చరిత్ర లేనిది మనకు కనబడుతూ ఉన్నప్పుడు, ఇవాళ ఇదే లంబాడాలు మహారాష్ట్ర పోతే బీసీలుగా ఉంటారు, మీకు తెలుసు. అలాంటప్పుడు ఏ రాష్ట్రంలో ఏ కులాలు ఏ బీసీలలో ఉన్నాయా, ఎస్సీలలో ఉన్నాయా, ఎస్టీలలో ఉన్నాయా, ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని ఏం మనం మార్చేది లేదు కాబట్టి దాని ప్రకారంగా కులగణన చేసుకుంటే జనాభా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, సో అంటే వీళ్ళకు నిజాయితీగా చిత్తశుద్ధితో ఈ వర్గాలకు లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినట్టుంటే గిట్లా కాదు కదా చేయాల్సింది.